హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? కాకినాడ జిల్లా తుని ప్రాంతంలో సిహెచ్ అగ్రహారం అనే విలేజ్లో జ్ఞానేశ్వరి అనే 2 ఏళ్ల చిన్న పాప మిస్సింగ్ అయ్యి ఇప్పటికి 7 రోజులైంది. మిస్ అయిన రోజు నుంచి కూడా స్టిల్ ఇప్పటి వరకు కూడా ఆ పాప దొరుకుతుందేమో అని అలా వెయిట్ చేస్తూ న్యూస్ అప్డేట్స్ కోసం వచ్చిన ప్రతి వీడియోని ఓపెన్ చేస్తూ చూస్తూనే ఉన్నాను. అయితే అప్పుడే వీడియో చేద్దాం అనుకున్నాను, బట్ ఈ టాపిక్ మీద నేను సరిగ్గా మాట్లాడిన కొంచెం తడబడతాను అనమాట. నాకు 4 ఏళ్ళ చిన్న పాప ఉంది. ఒకరోజు అన్నం తినకపోతేనే నైట్ నిద్ర పడదు. నాకు ఒకవేళ నిద్రపోతుంది, తింటాను ఆకలేస్తుందని చెప్పి టీవీ చూస్తూ నిద్రపోతే తర్వాత లేపినా లెగదు. చాలా బాధ అనిపిస్తుంది నైట్. అబ్బా, కొంచెం త్వరగా వండి పెట్టేస్తే సరిపోదును కదా అని. అలాంటిది 2 ఏళ్ల చిన్న పాప 7 రోజుల నుంచి కనిపించకుండా పోయి ఇప్పటికి స్టిల్ ఎలాంటి సమాచారం లేకుండా తను ఎక్కడుందో, ఎలా ఉందో, ఏం తింటుందో లేదా ఒక్కరోజు తినకుండా ఉండలేని చిన్న పాప 7 రోజులు అసలు ఏం తింది, అసలు తనకి ఏమైంది, ఎలాంటి సమాచారం లేదు. ఎవరైనా కిడ్నాప్ చేశారా, లేదంటే ఆ తోటలో కానీ ఆ ఫారెస్ట్లో కానీ ఏమైనా అయింది, ఆ పాప అసలు ఎటు వెళ్ళింది, నాన్న వెనకాల పరిగెట్టి వెళ్ళడమే తను చేసింది తప్ప. అంటే ఇక్కడ తల్లిదండ్రుల నిర్లక్ష్యం. ఈ టాపిక్లన్నీ నేను ఇప్పుడు మాట్లాడదలుచుకోలేదు, అదంతా అయిపోయింది. చాలా ఛానల్స్ మాట్లాడే, న్యూస్ ఛానల్స్ మాట్లాడే. అయితే ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఈ టాపిక్ని చాలామంది వ్యూస్ కోసం లేదంటే సబ్స్క్రైబర్ల కోసం, అంటే వాళ్ళ ఛానల్ యొక్క రీచ్ కోసం యూజ్ చేసుకుంటున్నారు. కొంతమంది, నేను అందరిని అనట్లేదు, వాళ్ళని చూసినప్పుడు మాత్రం చాలా బాధ అనిపిస్తుంది. నేను ఈగర్లో వెయిట్ చేస్తున్నా, ఈ న్యూస్ మీద ఏదైనా అప్డేట్ వస్తుందా, పాప తాలూకు ఆచూకీ తెలుస్తుందా, పాప దొరుకుతుందా. రోజు దండం పెట్టుకుంటున్నా, పాపకి ఏం కాకూడదు, సేఫ్గా ఇంటికి వచ్చేయాలి, పోనీ ఎవరైనా కిడ్నాప్ ఏదైనా చేసినా సరే సేఫ్గా వదిలేస్తే అదే చాలు అని చెప్పి. అయితే యూట్యూబ్ కానీ ఏదైనా సోషల్ మీడియా ఓపెన్ చేయగానే థంబ్నెయిల్ ఎలా ఉంటుందంటే, ఆధారాలు దొరికేశాయి, కుక్క పట్టించింది, పాప దొరికేసినట్టే, సింహానికి బలైన చిన్న పాప, ఇలా రకరకాల థంబ్నెయిల్స్ పెట్టి వీడియో ఓపెన్ చేస్తే పాప దొరికేసింది, ఆధారాలు దొరికాయని చెప్పి ఒకటి థంబ్నెయిల్ పెడుతున్నాడు. అది ఓపెన్ చేసి చూస్తే అందులో తప్ప మిగతాది అంతా ఉంటుంది. అసలు ఇప్పటికొచ్చి ఎలాంటి ఆధారాలు లేవు. పోలీసులు 7 రోజుల నుంచి శతవిధాలుగా డ్రోన్స్తోని వాళ్ళకి తెలిసిన ప్రతి విధానంలో కూడా ట్రై చేస్తున్నారు, కానీ ఎలాంటి సమాచారం లేదు. మొన్నటిదాకా జీపీఎస్ ట్రాకర్ పెట్టి కుక్కకి సెట్ చేస్తా ఉన్నారు కదా, అది కూడా అయిపోయింది యాక్చువల్గా. ఇప్పుడు నేను చూసిన లేటెస్ట్ అప్డేట్ ఏదైనా ఉంటే ఇది ఒకటే. బట్ ఆ డాగ్కి కూడా జీపీఎస్ ట్రాకర్ పెట్టాక ఆ సరౌండింగ్స్లో ఉన్న మెయిన్ రోడ్స్లో కాసేపు తిరిగి ఆ తోట వైపు అలా వెళ్ళి మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేసింది. సో ఇక్కడ కూడా ఎలాంటి యూజ్ లేదు. ఒక్కసారి ఆలోచించండి, 2 ఏళ్ల చిన్న పాప 7 రోజులు అసలు ఎలా ఉంది, ఎక్కడుంది, ఏం తింటుంది. నేనైతే భగవంతుని ఒకటే కోరుకుంటున్నా, ఆ పాపకి ఏం కాకూడదు. ఎవరైనా ఆ ఫారెస్ట్లో 7 రోజులు ఆ పాప అలా ఉండే కన్నా ఎవరైనా కిడ్నాప్ చేసి ఉంటేనే బతుకుంటుంది. సో ఎక్కడైనా సేఫ్గా రిలీజ్ చేసి ఏదోలా ఆ పాపని తిరిగి అప్జెప్పేయాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటున్నా, అంతకు మించి ఏమీ లేదు. సో ఈ వీడియోకి నాకు సబ్స్క్రైబ్ ఎవరు చేసుకోవసరం లేదు, కానీ ఈ వీడియోని లైక్ చేయండి, వీలైతే హైప్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. ముఖ్యంగా నా వీడియో కన్నా పెద్ద కంటెంట్ క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో, ఆ విఆర్ రాజా కానివ్వండి, ఆ ఏజుడ్ కానివ్వండి, అంటే ఎక్కువ మిలియన్స్ వ్యూస్ వచ్చే ఛానల్స్ తాలూకు వాళ్ళ వీడియోస్ని మ్యాక్సిమం మీరు షేర్ చేయండి, హైప్ చేయండి, లైక్ చేయండి. అందరూ చూడాలి, ఆ పాప తాలూకు ఆజీకి తెలియాలి, ఏదైనా ఒక క్లారిటీకి రావాలి. ఎందుకంటే మనకి ఇది ఒక న్యూస్ మాత్రమే. ఎమోషనల్గా కాస్త కనెక్ట్ అయినా మనకి 1-2 రోజులు తర్వాత మర్చిపోతాం. బట్ ఆ పేరెంట్స్కి కానివ్వండి, వాళ్ళ ఫ్యామిలీకి కానివ్వండి, ఈ బాధ అనేది జీవితాంతం వెంటాడుతుంది. ఎందుకంటే ఒక చిన్న నిర్లక్ష్యం వాళ్ళకి ఈరోజు ఆ పాపని దూరం చేసింది. సో ఈ వీడియో ద్వారా నేను చెప్పాలనుకుంటుంది మెయిన్లీ, పిల్లలు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రతి క్షణం మీ పిల్లల్ని అబ్జర్వ్ చేస్తూ ఉండండి. అది ఈ రోజుల్లో, మెయిన్లీ ఈ రోజుల్లో అది మీ పిల్లల భవిష్యత్తుకి చాలా మంచిది. అది చిన్నపిల్లలు అవునాయి, పెద్ద పిల్లలు అవునాయి, అంటే ఒక స్టేజ్కి వచ్చే వరకు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఆధారపడి బతికే వరకు కూడా అబ్జర్వ్ చేస్తూనే ఉండాలి. నిర్లక్ష్యం అనేది పిల్లల దగ్గర ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు, అది మాత్రం మైండ్లో పెట్టుకుని. ఎందుకంటే రోజులు బాగలేదు, రకరకాల సంఘటనలు మనం రోజు చూస్తూనే ఉన్నాం. ఎన్ని వింత సంఘటనలు జరుగుతున్నాయి అంటే, ఎంతమంది చిన్నపిల్లల్ని మీరు రీసెంట్గానే చూడండి, ఉత్తర యూపీలో ఎక్కడో ఒక బాబుని ఇలా కాళ్ళు పట్టుకుని టపా కొట్టి నేలకేసి కొట్టి చంపేశాడంటే, ఇంకా అలాంటి మనుషులు ఉన్న సొసైటీలో మనం ఉన్నాం. ప్రియుడి కోసం కేరళలో మొన్న జరిగిన బాబో పాప ఇన్సిడెంట్, అది ఒకటి. చిన్నపిల్లలతోనే ఇవన్నీ మీరు చేసేది. భారతదేశం, నా భారతదేశంలో మనం గర్వంగా చెప్పుకోవచ్చు, కానీ మళ్ళీ నా దేశంలోనే ఇలాంటి సంఘటనలు చూడాల్సి వస్తుందా అనే ఫీలింగ్ కూడా నాకు చాలాసార్లు అనిపించింది. సో ఇన్సిడెంట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి, మనం మర్చిపోతూ ఉంటాం, కొత్త ఇన్సిడెంట్స్ మళ్ళీ జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు ఈ జ్ఞానేశ్వరి అనే పాప దొరికే వరకు అసలు అంటే ఏదైనా తెలియాలి కదా, మనసు మనం యాక్సెప్ట్ చేస్తాం, దేనైనా సరే కాస్త పెయిన్ ఉన్నా సరే యాక్సెప్ట్ చేస్తాం డెఫినెట్గా. బట్ ఏదైనా ఇన్ఫర్మేషన్ ఆ భగవంతుడి దయ వల్ల త్వరగా తెలిసి ఆ పాప సేఫ్గా ఇంటికి చేరితే సేఫ్గా చేరాలని అందరూ కోరుకోండి. ఈ టాపిక్ మీద రకరకాల వీడియోలు చేసేవారికి మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి, మీరు వీడియోలు చేయండి కానీ థంబ్నెయిల్ ప్రాపర్గా పెట్టండి. ఈ సమాచారాన్ని 10 మందికి షేర్ చేయండి, తప్పులేదు. కానీ తప్పుడు ద్రోవణలు అంటే చాలామంది ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. మీరు ఏం చేస్తున్నారు, థంబ్నెయిల్ ఒకటి, వీడియోలో ఒకటి. సో అలాంటి వద్దబ్బా, ఇలాంటి విషయాలు కూడా అలా తప్పుడు సమాచారాన్ని మాత్రం పాస్ చేయొద్దు ఎట్టి పరిస్థితుల్లో కూడా. సో త్వరగా పాప దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. సో నేను డైలీగా ఈ పాప తాలూకు ఇన్ఫర్మేషన్ గురించి వెయిట్ చేస్తూనే ఉన్నా, అలా న్యూస్ ఛానల్ చూస్తూనే ఉన్నా. ఎలాంటి సమాచారం వచ్చినా సరే
మన సబ్స్క్రైబ్స్కి కానివ్వండి, కొత్త సబ్స్క్రైబ్స్కి కానివ్వండి, అందరికీ మళ్ళీ మన ఛానల్లో ఒక అప్డేట్ అయితే ఇస్తాను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.